హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లిఫ్ట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగాడలో కూడా ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్కి అడ్డా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఈ మూవీకి డైరెక్టర్ ఎఫ్ గారీ గ్రే ద ఇటాలియన్ జాబ్, మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్, ద ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ లాంటి మూవీస్ని తీశారు. మూవీలో స్టార్ కాస్ట్ ఉంది. నేను కూడా చాలా రోజుల నుండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. గూగు ఎంబతారా ఈమెను లోకి సీజన్లో చూసాం. ఇంకా మనందరి ఫేవరెట్ అవతార్ హీరో శామ్ వర్తింగ్టన్ అండ్ విన్సెంట్ డి ఓనోఫ్రియో, అదేనండి కింగ్ పిన్ మామ, రీసెంట్గా ఎకో సిరీస్లో కూడా ఉన్నారు. మనీ హైస్ట్లో ఉన్న ఉర్సులా కార్బెరో, బిల్లీ మ్యాగ్నసైన్, నో టైమ్ టు డై, స్పై కిడ్స్, ఆర్మగడన్ అనే మూవీస్లో ఉన్నారు. ఇంకా యూన్ జీ కిమ్, ఫైనల్లీ కెవిన్ హార్ట్. ఈయన గురించి ఏం చెప్తాం, వికీపీడియా చూసుకోవాలంతే. సీనియర్ యాక్టర్, మంచి కమెడియన్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. మూవీ రన్ టైం 1 hour 45 minutes మాత్రమే ఉంది. పావుగంట ఎండ్ క్రెడిట్స్ తీసేస్తే 1 hour 30 minutes మాత్రమే ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు, నో ప్రాబ్లం. సెకండ్ హాఫ్ ఒక దగ్గర కొంచెం అరుపులు ఉంటాయి. ఫ్లైట్లో ఆ పని అవుతున్నట్టు జస్ట్ యాక్టింగ్ చేస్తారనమాట. అది జస్ట్ ప్రాబ్లం అనుకుంటే స్కిప్ చేసుకోవాలి. మూవీలో హీరో సైరస్, అదేనండి మన కెవిన్ హార్ట్. అతను ఒక ఇంటర్నేషనల్ థీఫ్, అంటే మంచి దొంగే. అతనికి ఒక టీం ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఒక మంచి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఒక జెట్ నుండి $500 billion అంటే $500 million విలువైన బంగారాన్ని దొంగిలించాలని ప్లాన్ వేస్తారు. దానిని ఇంటర్పోల్కి తరలించాలి. మరి ఇంత పెద్ద దొంగతనం చేయడానికి కారణం ఏంటి, ఎవరు చేయమని చెప్పారు, ఫైనల్గా సక్సెస్ అయ్యారా లేదా అనేది ఈ మూవీలో మిగతా స్టోరీ. మరి నైట్ మూవీ చూసా. నాకైతే మూవీలో స్టార్లు ఉన్నారు కదని మనం ఈ మూవీ చూస్తే మాత్రం మనకి స్టార్లు కనబడడం గ్యారంటీ మామ. ఎక్స్పెక్ట్ చేసుకున్న ప్రతిసారి ఇలాంటి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మంచి కాన్ఫిడెంట్ ఉండే మూవీ బాగుంటుందేమని. టైం వేస్ట్ భయ్యా, నిజంగా చెత్త, వరస్ట్, యూజ్లెస్ అనమాట. మూవీ పేరు లిఫ్ట్, నేను మాత్రం లెఫ్ట్. ఇదొక కామెడీ హైస్ట్ మూవీ జోనర్. అసలు కామెడీనే లేదు, హైస్ట్ పార్ట్ గురించి అసలు అడగొద్దు. ఈ మూవీ చూసి ఎవరైనా చాలా బాగుంది చూడండి అంటే మాత్రం అసలు మూవీనే చూడలే. బల్లగొద్ది చెప్తా నేను. బాగుంది అన్న వాళ్ళు నిజంగా ఏం బాగుందో కొంచెం చెప్పండిరా బాబు, మాకు కూడా తెలుస్తుంది. మా సబ్స్క్రైబర్స్ నాకు ఫ్యామిలీతో సమానం. మిమ్మల్ని నేను కాపాడుకోవాలి కదా. మరి టెక్నికల్ పరంగా మూవీ చాలా బాగుంది. కాకపోతే అసలు మ్యాటరే లేని మూవీకి ఎంత బాగుంటాయి ఏంటి. ఎంతమంది స్టార్లు ఉన్నారు. అసలు యాక్టింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. అవతార్ హీరో ఉన్నాడు ఒక సైడ్ యాక్టర్లా. దీనికన్నా ఇంకా ట్రైలరే బాగుంది. మంచిగా ట్రైలర్ కట్ చేశారు. ఆ ట్రైలర్ చూసి ఫ్లైట్లో బీభత్సమైన థ్రిల్, యాక్షన్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మన పని ఇంకా అంతే. అసలు ఈ మూవీకి ఇంతమంది స్టార్లను ఎందుకు పెట్టారో కూడా తెలీదు. మీరు ఒక అరగంట చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏం జరుగుతుందిరా బాబు అని. మూవీ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం నీరసించిపోవడం పక్కా. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.